ఈ వీడియో మాత్రం స్పెషల్లీ వెజిటేరియన్ కోసం, ఎవరైతే వాళ్ళ ప్రోటీన్ గోల్ హిట్ చేయలేకపోతారో, నన్ను స్టార్టింగ్ నుంచి అడిగిన వీడియో అనమాట, వెజిటేరియన్ రెసిపీ చేయమని చెప్పి. ఇది పన్నీర్తో చేసిన. ఇప్పుడు చేసుకున్న కొంచెంసేపు వరకు అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది. ఈ మీల్లో 200 గ్రామ్స్ పన్నీర్లో 50 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది, లో ఇన్ ఫ్యాట్. నేను అరౌండ్ ఒక 400 to 420 క్యాలరీస్ ఉంటుంది విత్ 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. నేను ఈ మీల్ని వాటర్ మిలన్తో కన్జ్యూమ్ చేస్తున్నా. ఇది బెస్ట్ యాజ్ లంచ్ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ లెక్క, ఎందుకంటే కొంచెం హెవీ ఉంటుంది కాబట్టి. ఇది అయితే చాలా సింపుల్ రెసిపీ. ఎంత హరీబరీలో ఉన్నా ఒక 5 to 10 minutes టైం స్పెండ్ చేస్తే ఈ మీల్ని కుక్ చేసుకోవచ్చు. మ్యారినేషన్ కూడా పెద్ద టైం పట్టదు అనమాట. బేసిక్ మ్యారినేషన్ అన్నీ దొరికేసాయి మన ఇంట్లో. తినడానికి కూడా టేస్టీ ఉంటుంది. నేను చెప్పిన ఏ మీల్తో పేర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి, ట్రై విత్ దట్. ఇప్పుడు నేను ఈ మీల్ ఎలా ఉందో కుక్ చేసుకున్న తర్వాత చూపిస్తా, ఒక లుక్ ఇవ్వండి. మనకి ఈ పన్నీర్ రెసిపీకి కావాల్సింది రెండే ఇంగ్రీడియంట్స్ అనమాట. ఒకటి హై ప్రోటీన్ పన్నీర్. దీంట్లో పర్ 100 గ్రామ్స్కి 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఇది మనం 200 గ్రామ్స్ మన ఓవరాల్ ప్రోటీన్ ఇంటేక్కి మనం యాడ్ చేసుకోబోతున్నాం. ఇది కుక్ చేసుకోవడానికి మనకు కావాల్సింది రెండే ఇంగ్రీడియంట్స్ అనమాట. ఒకటి బటర్, ఇంకా స్పైసెస్, ఇంకా పన్నీర్ అనమాట. దీంతో ఇప్పుడు నా క్లియర్ మ్యారినేషన్ చూపిస్తా. ఇది ఒక తవా ఫ్రై లెక్క ఉంటుంది. దీంతో నువ్వు సాలెడ్తో అయినా తినొచ్చు, లేకపోతే నువ్వు రైస్తో అయినా కంబైన్ చేసుకొని తినొచ్చు. టేస్టీగా ఉంటుంది. ఇంకా మన ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం పన్నీర్ని కట్ చేసుకుందాం అనమాట. మేజర్గా మనం ఏంటంటే చిన్న చిన్న క్యూబ్స్ లెక్క కట్ చేసుకోవాలి. అప్పుడైతే అది ఈజీగా కుక్ అవుతుంది, మనం చూ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది. ఇది హై ప్రోటీన్ పన్నీర్ కదా, ఇది కొంచెం హార్డ్ ఉంటుంది అనమాట రెగ్యులర్ పన్నీర్తో పోల్చుకుంటే. ఓకేనా? చిన్న చిన్న క్యూబ్స్ లెక్క కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని బేసిక్ మ్యారినేషన్ చేద్దాం. ఫస్ట్ టర్మరిక్ పౌడర్ కొంచెం ఇది యాడ్ చేసుకుందాం. దాని తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుందాం. దాని తర్వాత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేను కొంచెం స్పైసీగానే తింటా కాబట్టి కొంచెం ఎక్కువనే యాడ్ చేస్తున్నా. లాస్ట్కి ఇంకా కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది నా ఆల్ టైమ్ మ్యారినేషన్ అనమాట. చికెన్ కూడా నేను ఇదే మ్యారినేషన్ చేస్తా. ఇది చాలా సింపుల్ అండ్ బేసిక్ మ్యారినేషన్. ఇప్పుడు నేను చెప్పిన స్పైసెస్ అన్నీ మన ఆల్మోస్ట్ అందరి ఇంట్లో దొరికేవే. ఇంకా నేను ఇది ఒక చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్న బేసిక్ మ్యారినేషన్. తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. ఇంకా నువ్వు మీల్తో యాడ్ చేసుకుంటే మాత్రం ఇక కాంబినేషన్ అనేది సూపర్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం హ్యాండ్స్ వాష్ చేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఓపిక ఉంటే ఒక 30 minutes ఫ్రిడ్జ్లో పెట్టి దాని తర్వాత కుక్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు మ్యారినేట్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను. ఇప్పుడు నేను ఒక క్రేజీ టిప్ చెప్తా. ఇప్పుడు మనం ప్యాన్ అయితే హీట్ చేసుకోవడం స్టార్ట్ చేసినాం. మనం తక్కువ యూసేజ్ ఆఫ్ బటర్ అయినా ఆయిల్ అయినా యూజ్ చేద్దామంటే, ఎప్పుడైనా ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత అది కంప్లీట్గా హీట్ అయిన తర్వాత సింపుల్ టెస్ట్ చేయండి. కొన్ని వాటర్ డ్రాప్లెట్స్ వేసిర్రు అనుకో, అది దానిపైన రోమ్ అవ్వాలన్నమాట. అప్పుడు మనం ఏంటంటే ప్యాన్ అనేది నాన్ స్టిక్ అయిపోద్ది. అప్పుడు మనం తక్కువ యూసేజ్తో చాలా టేస్టీగా కుక్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను అది ఎలానో మీకు. ఇంకో చూడండి, వాటర్ డ్రాప్లెట్స్ వేసుకుంటే ఇగో ఇలా ఫ్లోట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ప్యాన్ అనేది నాన్ స్టిక్ అయిపోయింది, నేను చూపించిన కదా. అప్పుడు చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే బటర్ యూజ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ఇది 5 to 8 గ్రామ్స్ ఉంటుంది. మనకి అరౌండ్ ఒక 70 క్యాలరీస్ వస్తుంది. నేను ఆయిల్ కన్నా బటరే ప్రిఫర్ చేస్తా నా మీల్ కుక్ చేసుకోవడానికి, ఎందుకంటే కొంచెం టేస్టీ ఉంటుంది. ఇంకా మేజర్ రీజన్ ఏంటంటే నేను ఆయిల్ యూజ్ చేయొద్దంటే అది ప్రాసెస్డ్ ఉంటుంది కాబట్టి నేను చాలా రోజుల నుంచి మోస్ట్లీ ఆయిల్ తినడం బంద్ చేసిన.
బటర్ అయినా గీ అయినా యూజ్ చేస్తున్నా, డీసెంట్ అమౌంట్. మీకైతే ఒక టిప్ ఇస్తున్నా, నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఆ టిప్ ఏంటంటే, మీరు ఇట్లా 10 grams కంపల్సరీ, నాకు ఆల్మోస్ట్ ఒక 2.5-3 years నుంచి నేను ఇదే చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు ఎంత తీసుకోవాలో క్వాంటిటీ. మీకైతే బెస్ట్ మెజరింగ్ స్కేల్ యూజ్ చేయండి. లేదంటే ఇప్పుడు రీసెంట్గా ట్రెండింగ్ అవుతుంది, స్ప్రేస్ వస్తున్నాయి అన్నమాట. ఏం స్ప్రేస్ అంటే ఆయిల్ స్ప్రేస్ వస్తున్నాయి. అది సింగిల్ స్ప్రేకి 50 calories ఉంటుంది. అది యూజ్ చేస్తే బెస్ట్. మీకు తెలియకుండానే ఆయిల్ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు, దానివల్ల అది మీకు చాలా డిఫెక్ట్ చేస్తుంది మీ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో. ఇప్పుడు ప్యాన్ పైన వేసుకున్నాము, ఇది 5 minutesలో కుక్ అయిపోతుంది. ఈ మొత్తం 2 sides గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కుక్ చేసుకోండి, అయిపోద్ది అనమాట మన రెసిపీ. ఇప్పుడు నేను బెస్ట్ కాంబినేషన్ చెప్తా, ఈ పన్నీర్ దేంతో తినొచ్చు అనేది. నువ్వు ఏదైతే ఇంట్లో కర్రీ చేసుకుంటావో ఇది సైడ్ డిష్ లెక్క పెట్టి తిన్నావు అనుకో, నీ ప్రోటీన్ టైప్ కంప్లీట్ అయిపోద్ది. ఇంకొకటి కర్డ్ రైస్తో తినొచ్చు, ఇంకో ఫ్రూట్తో తినొచ్చు. ఫ్రూట్ లైక్ వాటర్ మెలన్ బెస్ట్ కాంబినేషన్ అనమాట, పన్నీర్ అండ్ వాటర్ మెలన్. నేను ఇప్పుడు ఇది కన్జ్యూమ్ చేసేది కూడా సేమ్ పన్నీర్ అండ్ వాటర్ మెలన్ సాలెడ్ టైప్లో. ఇంకొకటి సాలెడ్తో తినొచ్చు అనమాట. ఇవి ఒక క్రేజీ కాంబినేషన్స్ ఇది తినడానికి. ఈ స్పైసెస్ సటిల్డ్ ఉంటాయి కాబట్టి ఇంకా దేంతోనైనా సెట్ అయిపోద్ది. దిస్ ఈజ్ హౌ మై మీల్ లుక్స్ లైక్ అనమాట. ఇది పన్నీర్, ఇది వాటర్ మెలన్, ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ నాకైతే. ఎందుకంటే నేను ఈవినింగ్ స్నాక్ లెక్క తింటా విత్ 25 grams ఆఫ్ ప్రోటీన్. ఎందుకంటే నేను ఇప్పుడు కన్జ్యూమ్ చేసేది 100 grams, ఇంకో 100 grams నైట్ కన్జ్యూమ్ చేస్తా. 25 grams ఇన్ మీల్. ఇది అరౌండ్ ఒక 300 calories ఉంటుంది ఈ మీల్లో. బెస్ట్ అనమాట. మీరు ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీ మాత్రం క్రేజీ ఉంటుంది. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి రెసిపీ ఎలా ఉందో.